దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అమావాస్య రోజున కుంభరాశి వారు ఈ పరిహారం చేయండి. మీకు ఉన్న దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు. మీకు ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అమావాస్య రోజున కుంభరాశి వారు చేయవలసిన పరిహారం ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. భయంకరమైన చెడు మన ఇంట్లో ఏదైనా ఉన్నా సరే దాని నుంచి మనం బయటపడటానికి మనకి ఈ పరిహారం బాగా సిద్ధిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అమావాస్య రోజున చాలా పవిత్రమైన రోజుగా భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పుకోబోయే పరిహారం మీ యొక్క కుంభరాశి వారు తప్పకుండా చేయండి. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కావచ్చు, నానమ్మలు కానీ తాతయ్యలు కానీ అనారోగ్య సమస్య వచ్చినా లేదంటే ఏదైనా చెడు ప్రయోగం జరిగినా వాళ్ళు చెప్పేది ఏమిటంటే అమావాస్య రోజున దిష్టి తీయటానికి కొన్ని వస్తువులను తెచ్చుకొని వాటితో కొన్ని పరిహారాలు పాటించితే మీకు ఉన్న దిష్టి అంతా కూడా పోతుంది, అంటే మనపై ఉన్న చెడు అంతా వెళ్ళిపోతుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్న దరిద్రాలను తొలగించుకోవాలన్నా చెడును తొలగించుకోవాలన్నా ఈ పరిహారం అయితే మీరు ఖచ్చితంగా ఆచరించండి. ముందుగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా మనం ఇందులో 2 పరిహారాలు చెప్పుకుందాం. ఒకటి పిల్లల పరంగా, ఇంకొకటి పెద్దల పరంగా. ఈ 2 కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మీ జీవితాన్ని మార్చేలా అంతా కూడా మంచి జరుగుతుంది. మొదటిగా పిల్లల గురించి చూసుకున్నట్లయితే పిల్లలు మొండిగా ఉంటారు, అన్నం తినకుండా మారం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారని మనకి అర్థం కాక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎక్కువగా పిల్లలకు దిష్టి కొడుతూ ఉంటుంది. పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చక్కగా సంతోషంగా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి. అమావాస్య రోజున మీరు ఖచ్చితంగా చేయండి. మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక కోడిగుడ్డును మరియు బొగ్గును తీసుకోండి. కోడిగుడ్డు ఎక్కడా కూడా పగలకుండా చూసుకోండి. తెల్లని వస్త్రం లేదా తెల్లని పేపర్ని తీసుకొని మీరు ఈ కోడిగుడ్డు మరియు బొగ్గుతో మీకు పిల్లలకు నచ్చిన విధంగా ఎప్పుడు చేసే విధంగా దిష్టి తీయండి. దిష్టి తీసి వీటిని పగలకుండా తెల్లని వస్త్రంలో పెట్టండి. ఈ పెద్దలకు చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే కోడిగుడ్డు పైన ఒక చిన్న బొమ్మని జుట్టు కాళ్ళతో ఉండేటట్టు వేసి ఆ కోడిగుడ్డుతో పెద్దవారికి దిష్టి తీసేసి దానిని చెట్టు మొదట్లో లేదా ఏదైనా పారే నీటిలో వేసేయండి, లేదా నిశ్చల ప్రదేశంలో వేయండి. ఇది ఖచ్చితంగా మీ ఇంటికి దూరంగా ఉండాలి. దిష్టి ఎన్నిసార్లు తీయాలంటే 11 సార్లు దిష్టి తీయటం వల్ల పెద్దవారుగా ఉన్నవారికి చెడు దృష్టి అంతా పోతుంది. కానీ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సమయంలో కోడిగుడ్డుని పగలకుండా చూసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేయాలో తెలుసుకున్నాం కదా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.